263వ డివిజన్ తెల్లాపూర్ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో 5 సంవత్సరాలు అనంతరం మున్సిపల్ చైర్మన్ గా మరో 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాసేవ చేసినట్లు మంత్రి హరీష్ రావు సహకారంతో తెల్లాపూర్ను రాష్ట్ర రాజధాని మణిహార పట్టణంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ నాయకుడు మల్లేపల్లి సోమిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలకు ధీటుగా స్పందించిన ఆయన తెల్లాపూర్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు నేటికి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు మౌలిక వస్తువుల కల్పనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కీలక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా మౌలిక వస్తువుల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెల్లాపూర్ను రాష్ట్ర రాజధానికి అనుసంధానమైన ప్రాధాన్య పట్టణంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేసిందని, ప్రజల నమ్మకం, ఆశీర్వాదాలతోనే వరుసగా 2 దశాబ్దాల పాటు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసం చేసే విమర్శలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని మల్లేపల్లి సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. క్రమంలో విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మొన్న ఎంఐజీ ఫేస్ 2 విద్యుత్ నగర్లో ఒకరోజు రియలైజ్ జరగడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే జిల్లా బార్డర్లు, మండల బార్డర్లు, రెవెన్యూ బార్డర్ను కూడా దాటి విద్యుత్ నగర్ను భారతీ నగర్లో కలిపినరు, వెల్లిబెల గ్రామాన్ని ముత్తంగిలో కలిపినరు. దానికోసం ఆ దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష చేసిన తర్వాత అక్కడున్న నాయకులు ఆ దీక్ష పరంగా వీళ్ళు చేసిన తప్ప ఒప్పని చెప్పాలి. కానీ వ్యక్తిగత దూషణలకు పోతూ ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ గ్రామంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల రోజు కూడా కలిసి తినే సంస్కృతి చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రామము ఆదర్శవంతమైన గ్రామం. మనం దేని మీద పోరాడాలి? ఈ కాలనీకి, ఈ గ్రామానికి, ఈ మున్సిపాలిటీకి అనేకమైన కొత్త కాలనీలు వచ్చినాయి. కొత్త కాలనీకి రోడ్లు లేవు, పోరాడాలి. లైటింగ్ లేదని పోరాడాలి. డ్రైనేజ్ లేదని పోరాడాలి. కానీ వ్యక్తిగత దూషణలు బంద్ చేసుకోవాలని కోరుతున్నా. ఇక చైర్పర్సన్ గారు కేసు వేసారు హైకోర్టులో. దానికి సంబంధించి 6 ఎకరా ఒక ఎస్టీపీ కూడా నిధులు శాంక్షన్ అయినాయి. ఆ స్థలం కోసం పోరాటం చేయాలి. ఆ స్థలము ఇప్పించే ప్రయత్నం చేయాలి. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి ఆ స్థలం ఇప్పించి ఎస్టీపీ నిర్మాణం జరిగితే ఈ గ్రామంలో ఉన్న చెరువులు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. 2 సంవత్సరాలు అయ్యింది. చైర్పర్సన్ గారి కోర్టులో కేసు తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారికి రావడం జరిగింది. అధికారులు కూడా స్థలాన్ని పరిశీలించారు. ఈ వారం 10 రోజుల కింద సంతకాలు అయిందంటారు. 6 ఎకరాల స్థలము అది త్వరగా అయ్యేటట్లు చూడాలి. ఎందుకంటే నిధులు కూడా మళ్ళీపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఇక్కడికి గౌరవ మంత్రి వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటే హాస్పిటల్ శాంక్షన్ అయిందంటారు. కానీ జాగా 2 ఎకరాలు కావాలి. దానికోసం పోరాటం చేయాలి. ఆ జాగా తీసుకోవాలి. ఈ యొక్క పోరాటం చేసింది గ్రామ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. అలాగే ఈ యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క తెల్లాపూర్ మున్సిపాలిటీకి సుమారు 100 కోట్ల రూపాయలపై నిధులు ఇచ్చిండు. ఆ నిధులను ఈ ప్రజాప్రభుత్వం తీసుకుపోయిన వెంటనే ఆ నిధులు మనకు వచ్చి ఉంటే ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న కొత్త కాలనీలు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైను అన్నీ అయిపోదు. దానికోసం పోరాటం చేయాలి. ఇంకా అలాగే ఇక్కడ కేసీఆర్ నగర్ కానీ మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టారు. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇక తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇల్లు ఇవ్వాలని పోరాటం చేయాలి.
కానీ మీ పోరాటం ఎక్కడ కనిపిస్తుందంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప వేరే విషయం లేదు. మీరు ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఉమ్మడి నిర్ణయాలు లేవు. మేమే కోరేదంటే ఈ యొక్క మీ 2 సంవత్సరాలు అయ్యింది, ఈ గ్రామానికి ఈ యొక్క మున్సిపాలిటీకి ఏం చేసిందో చెప్పాలి. మీరు గత 10 సంవత్సరాలలో ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ స్థలం, మ్యారేజ్ హాలు, మున్సిపల్ స్థలం, మున్సిపల్ బిల్డింగ్, సబ్ స్టేషన్, వెజ్ రూమ్, డబుల్ వెజ్ కూడా వెజ్ మార్కెట్, బీరపల స్థలం, బ్రహ్మగారి స్థలం, ఇక అనేక డెవలప్మెంట్ చేసినాం 10 సంవత్సరాలలో. 9 సంవత్సరాలలో సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు 2 సంవత్సరాలలో ఎవరికైనా గతం జాగిపించదా? ఎవరికైనా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన డబల్ బెడ్రూమ్ లో ఒక ఇల్లు ఇప్పించదా ఈ మున్సిపల్ తెల్లాపూర్ మున్సిపల్ ప్రజలకు? ఈ వీటి మీద ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళని ఓటేజ్ గెలిపిస్తారు. ఇవేమి లేకుండా వ్యక్తిగత దూషణలు తప్ప మీరు చేసింది ఒకటైనా ఉందా? మీరు ఆత్మ విమర్శలు చేసుకోవాలని కోరుతున్నా. ఈ గ్రామంలో సాంప్రదాయానికి వ్యతిరేకంగా, ఈ గ్రామంలో సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ గ్రామ ఆదర్శ గ్రామాన్ని చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని, ఈ యొక్క గ్రామాన్ని ముందుకు అనేక గ్రామాలలో 2 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రామంలో గ్రూపులు ఏముండయి, అన్ని రాజకీయ పార్టీలు సమానంగా ఉంటాయి, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎన్నికల రోజు కూడా లోపల పేజీలను కూడా ఆ పార్టీ పడకుండా కలిసి తినే రకాలు ఇవి. కానీ ఎన్నికలు వస్తున్నాయి, గ్రూపులు కావాలి, మా గ్రూప్ మాకు, మీ గ్రూప్ ఇక్కడ నడవ. ఇక్కడ మీరు దయచేసి ఈ గ్రామ ప్రజల మన్నలు పొందాలంటే ఈ గ్రామ విధిశంలో ముందుండాలి, ఈ గ్రామానికి సర్వీస్ చేయాలి. ఈ యొక్క మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, ఈ యొక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలి. అధికార పార్టీ మీద కాబట్టి రమ్మంటే మేము కూడా వస్తాం. ఈ గ్రామంలో అన్ని పార్టీలు కలుపుకొని ఈ చుట్టుపట్టు ఎక్కడ లేని పండుగ ఈ గ్రామంలో 1400 ప్లాట్లు ఉన్నది. కులము మతము ప్రాంతం లేకుండా చేసిన చరిత్ర ఈ గ్రామానికి. మీరేం చేసి చెప్పాలి. మీరేం చెప్పకుండా 10 ఏళ్ళలో ఇది చేసినాం, అరే 10 ఏళ్ళలో మంచి చేసినాం. మేము అయినా కాడికి 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇది తక్కువ చేసింది, మీరు చేయండి. అది మీకు వెజిటబుల్ మార్కెట్ కూలిపోయే పరిస్థితి. ఈ ఫంక్షన్ హాలు చైర్పర్సన్ గారు పాలకవర్గము ఓపెన్ చేసే వాళ్ళ పేరు సార్ దీని ఆపినాం. ఇది మొత్తం టోటల్గా దీని డోర్లు పోతున్నాయి, ఎలక్ట్రిసిటీ లైట్లు పోతున్నాయి, ఇట్లా మందు తాగుతున్నారు, కుక్కలు సైర్యం చేస్తున్నాయి. డీసీ గారు ఇప్పటికైనా మేల్కొని దీనికి వాచ్మెన్ పెట్టేసి చూడండి. ఇద్దరు సోమనా చెప్పినట్టు ఫిబ్రవరి రాష్ట్రాలు చూసి మార్చిలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని మేము కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క ఫంక్షన్ కానీ దేనికి అవసరం అనుకుంటే మేము వెనుకో మేము రైతు రానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని వెళ్ళమంటారా? లేకుంటే త్వరగా, ఎందుకంటే పేద ప్రజల నిర్మాణం, పేద ప్రజల కోసం ఫంక్షన్ కడితే మా పాలక వర్గము సుమారు 25,000 ఫీజుతోని దీన్ని ఇవ్వాలని పేద ప్రజలకు ఇలా చెప్పింది. ఇప్పటి వరకు 100 పెళ్లి అవుతున్నాయి. ఏ ఫంక్షన్ హాల్ పోయినా 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు, 4 లక్షలు. కాబట్టి దయచేసి త్వరగా ఈ ఫంక్షన్ హాల్ ను ప్రారంభం చేయాలి కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా నమస్కారం ముగిస్తున్నాను.